లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. మన హిందువులకి అత్యంత ముఖ్యమైన పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి. దీన్నే ముక్కోటి ఏకాదశి కూడా అని పిలుస్తారు. ఈ పర్వదినాలలో వైకుంఠ ద్వారం ద్వారా మహావిష్ణువు దర్శనం చేసుకుంటే ప్రాప్తి లభిస్తుంది, పుణ్యం లభిస్తుంది అంటూ కూడా చాలా భక్తుల ప్రగాఢ విశ్వాసం. చాలా శైవ క్షేత్రాలలో మీరు చూస్తుంటే ఉత్తర ద్వార దర్శనాన్ని ఎక్కువగా కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో మహావిష్ణువును నమో నారాయణాయ అని స్మరిస్తూ ప్రజలందరూ కూడా దీంట్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు ఈ భక్తి కార్యక్రమాలలో. సో ఈ రోజు మనం కరీంనగర్ వావిలాలపల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి రావడం జరిగింది. ఇక్కడ కూడా వైకుంఠ ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఆ స్వామివారిని మనం కూడా దర్శనం చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా రండి. వావిలాలపల్లిలోని సీతారామ చంద్రస్వామి దేవాలయంలో ఇది వైకుంఠ ద్వార దర్శనం ఇటు సైడ్ నుండి ఏర్పాటు చేయడం జరిగింది. సో మీ ఇంతకు ముందు చూసింది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు ఈ ద్వార దర్శనం కూడా లోపలికి వెళ్ళి స్వామివారిని ఒకసారి దర్శించుకుందాం రండి. సో చూస్తున్నారు కదా, వైకుంఠ ద్వారం ద్వారా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఎంత లైన్ ఉందో చూస్తున్నారు కదా. సో ఈ రోజు కనుక స్వామివారిని దర్శించుకుంటే సకల భోగభాగ్యాలు కలుగుతాయి, అదేవిధంగా అన్ని పాపాలు హరిస్తాయి అంటూ కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం. మేరు పర్వతం అంత కష్టం కూడా ఈరోజు తొలగిపోతుంది స్వామివారిని దర్శించుకుంటే అంటూ కూడా చెప్తా ఉంటారు. సో మనం కూడా దర్శనానికి వద్దాం, చూద్దాం స్వామివారిని మనం కూడా దర్శించుకుందాం. ప్రస్తుతం మనం వావిలాలపల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఉన్నాం కదా. ఆ దేవాలయం ప్రెసిడెంట్ ఉన్నారు, సార్ మాటల్లో కూడా ఒకసారి విందాం. సార్ నమస్తే. మీ పేరు సార్? నా పేరు మేచినేని అశోక్రావు. అశోక్రావు గారు, ఎలా జరుగుతున్నాయి సార్ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు? చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయమ్మా. దాదాపు 28 సంవత్సరాల క్రితం శ్రీ 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 చిదండి చిన్నచినియర్ స్వామి గారి కరకంలోంచే ప్రతిష్ఠించినటువంటి శ్రీ రామాలయంలో ప్రతి సంవత్సరం ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు తండోపతండాలుగా జనం పొద్దున మార్నింగ్ 4:30 నుంచి మధ్యాహ్నం వరకు 1:30 దాకా కూడా కంటిన్యూగా ప్రజలు వచ్చి దేవుని తరించుకుంటున్నారు. మంచి భక్తి శ్రద్ధలతో భక్తులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళి మార్నింగ్ నుంచి వెళ్ళి ఇక్కడనే మేము అందరికీ భక్తుల సౌకర్యాలు కూడా అన్ని కల్పించినాం. చాలా బ్రహ్మాండంగా శోభాయనంగా జరుగుతున్నదమ్మా ప్రోగ్రామ్. చాలా కృతజ్ఞత. చాలా బ్రహ్మాండంగా అలంకరించడం కూడా భక్తులకు ముఖ్యంగా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా చూస్తున్నాం. వారికి అందరికి కూడా మంచిగా ఎర్లీ మార్నింగ్ రాగానే దర్శనాలు కూడా ఇప్పిస్తున్నాం. సార్ ఎలా ఉంది భక్తుల నమ్మకం, ఎలా వస్తున్నారు చూస్తున్నారు కదా? శ్రీమాన చాలా బాగుందండి. స్పందన మాత్రం చాలా మంది వేరే ఎన్ని ఊళ్ళల్లో కూడా ఈ ఉత్తర ద్వార దర్శనాలు ఉన్నా కూడా మన రామాలయం వావిలాలపల్లి రామాలయంలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతాం. అన్ని ఏర్పాట్లు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని మన మాజీ కార్పొరేటర్ వనజ అశోక్రావు గారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత అలంకరణలు కూడా చాలా బాగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా 28 సంవత్సరంలోకి వెళ్ళి ఈ దేవాలయాన్ని శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామాను చిన్నజీయర్ స్వామి వారు 1997 నవంబర్ 9వ రోజు నాడు ప్రారంభించారు. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా అన్ని కార్యక్రమాలు చేస్తాం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, తర్వాత బ్రహ్మోత్సవాలు, అదే విధంగా వైకుంఠ ఏకాదశి, ఈ 3 కార్యక్రమాలు చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాము. భక్తులు కూడా చాలా తండోపతండములుగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామికి కటాక్షాలకు పొందుతారు. సో పవన్ గారు చెప్పండి మేడం, మీ త్రిదండ రామస్వామి దేవాలయం అంటేనే ఫేమస్. ఇక్కడ చిన్నజీయర్ స్వామి చేతుల మీద ఓపెనింగ్ జరిగింది. సో భక్తుల నమ్మకం ఇంతమంది వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈ రామాలయం దేవస్థానంలో 28 సంవత్సరాల నుండి భక్తులు ఏదైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకంతోనే ప్రతి సంవత్సరం కూడా మార్నింగ్ 4:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భక్తులు చాలా ఓపికగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఏదైతే మొక్కులు కోరుకుంటారో డెఫినెట్ గా అవి నెరవేరుతాయనే నమ్మకంతోనే భక్తులు తప్పకుండా మా దేవాలయానికి వస్తున్నారు. సార్ మీరు ఇన్వైట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ. అక్క ఎట్లా అనిపిస్తుంది? స్వామివారిని దర్శనం చేసుకున్నారా? దర్శనం అయిపోయింది. ఈ ముక్కోటి ఏకాదశి అంటేనే ఇది
ఒక ప్రజలకు పండగ. అంటే ముత్తైదులకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇది చాలా ముఖ్యమైన పండగ. ఇది మా ఇంద్రనగర్లో ఇది అశోక్ రావన్న గత కొన్ని 20 సంవత్సరాల నుంచి ఈ గుడి స్థాపించిండ్రు. తనకు వెంకటేశ్వర స్వామి వారంటే ఒక దైవ భక్తితోటి తన తండ్రి గారైన ముందు తండ్రి గారు, తర్వాత అన్నగారు ఇవన్నీ చూసుకోవడం కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఒక రోజు ముందు నుంచే గుడిని ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఎంతో మంది సహకారాలతోటి పని చేస్తారు. పూలు అల్లడం కానీ గుడి శుభ్రంగా కానీ అందరూ ఒక మన ఇంటి గుడిలాగా చూసుకుంటారు. ఇక్కడ వాడవాళ్ళు కమిటీ సభ్యులు కూడా చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతుంది. బ్రహ్మాండంగా కళ్యాణం జరుగుతుంది. ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడికి కళ్యాణం వచ్చి ఇంద్రనగర్ అంటేనే రామాయణం టెంపుల్, రామాయణం అంటేనే ఇంద్రనగర్ టెంపుల్ అంటారు. ఇది బ్రహ్మాండమైన గుడి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు మంచి జరుగుతుందనే చాలా భక్తులు ఇక్కడికి రాస్తుండ్రు. వెంకటేశ్వర్ల టెంపుల్తో సమానంగా ఈ రామాయణం టెంపుల్ కూడా సెకండ్ కాబోతుంది ఈ కరీంనగర్లోనే. ఇక్కడ ఎందుకంటే అక్కడ భక్తులు వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే అంత వరకు వాళ్ళకు తృప్తి అనేది ఉండదు. ఇక్కడ అలవాటైన వాళ్ళకు ఈ గుడి మహిత్మ అట్లాంటిది కాబట్టి మేము ప్రతిసారి దర్శనం చేసుకుంటాము. దేవుని కోరికలు కోరుకోమా అని మా మనసుల విషయం కాబట్టి దేవుడు మాకు ఎల్లవేళలా ఈ వాడను మాత్రం ఎల్లవేళలా ఇక్కడికి వచ్చే భక్తులను కాపాడుతుండని నేను ఈ గుడి ఇంకా డెవలప్ కావాలి. గుడి చైర్మన్ కూడా ఇంకా డెవలప్ చేయాలి. ఇంకా భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి ఇంకా డెవలప్ అవుతుందని నేను ఆశించుకుంటూ ఈ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. సో చూస్తున్నారు కదా, సుమన్ టీవీ సబ్స్క్రైబర్స్ కి, సుమన్ టీవీ ప్రేక్షకులకు, సుమన్ టీవీ యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, మొత్తానికి ఇది వావిలాలపల్లిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. సో భక్తులు అయితే తండోపతండాలుగా వస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా చాలా ఫేమస్ ఈ దేవుడు కూడా కరీంనగర్ లో. సో అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా దర్శించుకుంటారు. సో లైన్లలో చూడొచ్చు, చిన్న పిల్లల్ని వేసుకొని కూడా చాలా మంది వస్తున్నారు.